హలో, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మా గార్డెన్లో వాటరింగ్ ఎలా చేస్తాం అనేది ఇవాళ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇదిగో ఇలా కనెక్షన్ పెట్టుకున్నామండి ఇక్కడ. అండ్ ఈ పైపు ఇలా కనెక్షన్ ఇచ్చుకొని ఈ రేస్డ్ బెడ్స్ కట్టడం ఎంత మంచిదైందంటే, ఇది సేమ్ లైక్ సాయిల్లో మనం మొక్కలు పెట్టినట్టే రేస్డ్ బెడ్లో కూడా రెగ్యులర్గా వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మొక్కలేమీ కుండీలో పెట్టినట్టు డల్ అయిపోవు, రోజు వాటర్ పోయిపోతాయి. ఇట్లా ఒక్కసారి ఫుల్గా పట్టేసామంటే అట్లీస్ట్ 2 days మనకి వస్తుంది. సో ఇలాగా. అండ్ గార్డెనింగ్ అనేది చాలా వర్క్ అండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అది ఈ మొక్కలన్నీ చిన్నపిల్లల్లాగా మనం ఏ రోజైనా మనం మిస్ చేసామంటే అవి చాలా ఇబ్బంది పడతాయి. సో రెగ్యులర్గా మనం సమ్మర్ అయితే మరి యూ హ్యావ్ టు బీ వాచింగ్ ఎవ్రీ డే. మీకు కుదిరిపోయినా ఇంట్లో ఎవరికైనా అప్పచెప్పి వెళ్ళడం అలాంటివి చేస్తూ ఉండాలి. రైనీ సీజన్ అయితే నాకు మహా నచ్చుతుంది. హ్యాపీగా నీళ్లు పోయక్కర్లేదు, దేవుడే మనకి వర్ష రూపంలో మొక్కల్ని తడుపుతూ ఉంటాడు. ఇలా చూడండి, ప్రతిదీ ఇలా ఏమవుతుందంటే ప్రతిదీ మనం దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మొక్కలు నీళ్లు పట్టేటప్పుడు దగ్గరగా ప్రతిదీ గమనించుకోవచ్చండి, ఎలా ఉంది ఈ మొక్క కండిషను. అందుకనే ఇలా పడతాం అన్నమాట. మొక్కలు నీళ్ళు పట్టేటప్పుడే లైక్ వి వాచ్ ఆ ప్లాంట్ ఎలా చేస్తుంది, హెల్తీగా ఉందా, దానికి ఏమైనా పురుగులు పట్టాయా, లేకపోతే మనం ఇప్పుడు 15 daysకి ఒకసారి ఏదో ఒక పోషకాలు ఇస్తాం కదా, వర్మీ కంపోస్ట్ కానీ ఏదో ఒకటి, అది కూడా ఈ చూసుకుంటూ ఉండొచ్చు. అంటే మొక్కకి ఇప్పుడు అవసరమా, ఇవ్వాలా వద్దా అనేది గమనిస్తూ ఉండొచ్చు. ఇలా ప్రతిదానికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటాం అన్నమాట. రెయిన్ వాటర్ని కూడా మేము వేస్ట్ చేయము. అలా డ్రమ్ పెట్టాం చూడండి, అక్కడ పైన వాటర్ అంతా డ్రమ్లో పడుతుంది. ఇంకో మేడ మీద పడిన నీళ్ళన్నీ ఆ డ్రమ్లో పడి ఆ నీళ్ళు కూడా నేను వాడుకుంటాను. అందులో రెయిన్ వాటర్లో మనం ఇన్ని నీళ్ళు పోసి అన్నీ చేసినా కూడా ఒక్కసారి వర్షం పడేసరికి మొక్కలన్నీ భలే కళకళలాడుతూ ఉంటాయి. సో there will be some minerals in rainwater which make them so happy. గ్రీన్గా కనిపిస్తాయి. అలా చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట మనం రెగ్యులర్గా పట్టే వాటర్కిను వర్షం పడిన దానికి. ఇలా రేస్ బెడ్స్లో కొంచెం ఎక్కువసేపు కడిగామంటే మళ్ళీ ఎల్లుండి దాకా నేను నీళ్ళు పట్టక్కర్లేదు. ఈ రేస్ బెడ్లో చూసారా నేను ఎన్ని మొక్కలు వేసాను. ఈ కాస్త ప్లేస్లో ఇక్కడేమో ఎల్లో అమాండా ఉంది, దీని పక్కన ఇది కొమ్మతో పెట్టిన మల్బరీ ఇంత పెద్దగా అయిపోయింది. ఆఫ్కోర్స్ ఫ్రూట్స్ వస్తున్నాయి, బర్డ్స్ తినేస్తున్నాయి. తర్వాత ఈ 2 ఇదొకటి గ్రేప్. ఆ గ్రేప్ అయితే ఇంకా ఏవి రావట్లేదు, అది అలా తిరుగుతోంది అంతే. లాస్ట్ ఇయర్ ఒక్క గుర్తు వచ్చింది, అది కూడా పక్కన తినేసే. ఇటుపక్క రేస్ బెడ్లో మందారం మొక్క, ఇది మందారం, దాని పక్కన ఇది కనిపిస్తుందా, దీని పేరు ఎప్పుడు మర్చిపోతానండి. ఈ సీజన్లోనే పూస్తుంది ఇది.
చాలా అందంగా ఉంటాయి. ఫస్ట్ వైట్గా వస్తాయి, తర్వాత ఇవి. ఇక్కడ ఇంకో మల్బరీ కూడా నేను కొమ్మతో పెట్టాను చూడండి. ఇది కూడా బాగా మొన్న మళ్ళీ మల్బరీ మొక్కలన్నిటిని ప్రూనింగ్ చేశాను. మల్బరీ మొక్కలు ఏంటంటే ప్రూన్ చేస్తేనే మళ్ళీ చిగుర్లు వచ్చి వాటికి ఫుల్గా పూత పింద వస్తుంది. రేస్డ్ బెడ్లో మేము వేసిన కిచెన్ వేస్ట్తో రకరకాల సీడ్లింగ్స్ వస్తాయండి, కానీ అన్నీ ఉండవు. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఇప్పుడు ఇదొకటి ఇక్కడ మేబీ అంత కుకుంబర్ ప్లస్ ఇదేదో వచ్చింది. ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి. ఇక్కడ ఇంకా చక్కగా అసలు గుల్లగా చేసి బోల్డ్ మొక్కలు పెట్టచ్చు, కానీ సక్సెస్ అవ్వట్లేదు. అందుకే ఫస్ట్ అసలు మట్టి అంటే వేస్ట్ అంతా ఇప్పుడు గార్డెన్లో తుడిచినప్పుడు వచ్చిన ఆకులు, కొమ్మలు కట్ చేసినప్పుడు కొమ్మలు అన్నీ వీటిలో పడేస్తున్నాను. సో కొంచెమే మట్టి అండి. ఇప్పుడు ఇదంతా కంపోస్ట్ వేస్ట్తో తయారైంది. అంటే ఆకులు కానీ కొమ్మలు కానీ కిచెన్ వేస్ట్ కానీ వాటితో తయారైంది ఇదంతా. ఇంకా మీకు చూడండి పైన ఒక లేయర్ ఆఫ్ ఆకులు కనిపిస్తున్నాయి. అవి కూడా కొన్ని రోజులు అయిపోయాక బ్లాక్ గోల్డ్ అంటారు. మా ఫార్మింగ్ చేసేవాళ్ళంతా వి కాల్ ఇట్ బ్లాక్ గోల్డ్ బికాస్ మట్టి గోల్డ్ కదండి. మట్టి వీ హ్యావ్ టు సేవ్ సాయిల్ ఫర్ అవర్ ఫ్యూచర్ జనరేషన్స్. చాలా ఇంపార్టెంట్ అది. సో ఈ విధంగా సాయిల్ని జనరేట్ చేయండి. ఏ వస్తువు వేస్ట్గా పడేయకుండా ఆకుల్ని కానీ ఏదైనా సరే, ఈవెన్ పుల్లలు చూడండి, ఇక్కడ పుల్లలు కూడా జమ చేశాను నేను. ఆ పుల్లలు కూడా మట్టి అయిపోతాయి. వాటిల్లో ఉండే పురుగులు వాటిని కంపోస్ట్గా తయారు చేసేస్తాయి. మనకేమీ పని ఉండదండి, జస్ట్ ఆ పుల్లలు తీసుకొచ్చి ఆ ఆకులు తీసుకొచ్చి దాంట్లో వేసేయడమే, అవే కంపోస్ట్గా అయిపోతాయి. మళ్ళీ చూసారా మీకు ప్రతి చోట చిక్కుడు కనిపించి ఉండొచ్చు నేను నీళ్ళు పడుతున్నప్పుడు. అవి ఎంతట అవే పడి మొలచిన మొన్న గాలి దుమారానికి నేను కట్టిన కవర్లన్నీ పక్కకి వెళ్ళిపోయి చూడండి, అది ఆల్రెడీ పక్షి తినేస్తాను. ఇప్పుడు దాన్ని మళ్ళీ సరి చేయాలి. ఈ పక్షులు ఈ ఉడతలు ఏవి ఉంచట్లేదు, అన్నీ కలర్స్. ఎంత కష్టపడి పెంచుతామో ప్రతి మొక్కని, నిమిషంలో ఖాళీ చేసేస్తాయి. కిందేమో వాకింగ్కి వచ్చే మనుషులు, వాళ్ళు ఖాళీ చేసేస్తారు. రోడ్డు సైడ్ ఏం దొరకని మొన్న విచిత్రం, మా ములగ చెట్టుకి వచ్చిన ములక్కాళ్ళని రోడ్డుకి పక్కన వెళ్తున్న కూలి కోసేసుకొని నాకే తిరిగి 3 ఇచ్చిందండి. అది అలాంటి పరిస్థితిలో ఉన్నాం. సో ఈ విధంగా, అండ్ అటు ఈవినింగ్ పడితే ఏమవుతుందంటే కాస్త నీళ్ళు ఉండి వాటికి కూడా కొంచెం చల్లదనం అనేది వస్తుంది ప్రతి మొక్కకి. మార్నింగ్ పడుతుంటే ఏమవుతుందంటే ఆ ఎండకి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజు కుదరదు మార్నింగ్, ఎండకి మొత్తం నీళ్ళు ఎవాపరేట్ అయిపోయి మొక్క అలాగే డల్గానే ఉంటుంది మోస్ట్లీ. బట్ ఈవినింగ్ పడితేనే బాగుందండి సమ్మర్లో. సో బయటికి ఎక్సర్సైజ్కి వెళ్ళడానికి బద్ధకం ఉన్నవాళ్ళు నాలాగా
ఇలాంటివి ఏమైనా ఎంచుకుంటే హ్యాపీగా ఎక్సర్సైజ్కి ఎక్సర్సైజ్ అవుతుంది, బోల్డ్ అంత రిలాక్సేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంటికి అదొక, నాకైతే ఇట్ విల్ బీ కన్నువిందు అంటారా, ఇట్స్ లైక్ దాట్ ఫర్ మీ. ఇట్స్ an eye feast seeing all the greenery. Okay, hope you enjoyed this video on how do I, ఇంకొకటి చూపిస్తాను ఉండండి. మొన్న ఒక రోజు విపరీతమైన గాలి దుమారం వచ్చింది మా ఏరియాలో. ఆ రోజు ఈ అల్లనేరేడు చెట్టు ఉంది కదా, అది ఇలాంటి కుండీలో ఉండేది. ఈ పక్కన ఈ వైట్ పడిపోయి పగిలిపోయింది. దాని వాళ్ళ అతి కష్టం మీద ఈ డ్రమ్ములోకి రిపోర్ట్ చేశాము. నాకు ఆనందంగానే ఉంది అది పగిలినందుకు, ఎందుకంటే దానికి ఆ రూట్ సిస్టమ్కి ఆ కుండీ సరిపోలేదు, కొంచెం వెడల్పుది కావాలి. సో ఐ హోప్ ఇప్పుడు ఈ బ్లూ డ్రమ్ ఆ స్పేస్ ఇస్తుంది అండ్ ఇంకొంచెం ఆనందంగా ఉంటుంది. సో ఇదండి, మేము ఎలాగా ఇగో ఇలా పాండ్లో కూడా నీళ్ళు పట్టి పెడతాను. ఈ మట్టి ఆ చెట్టుదే, మేము అది సేవ్ చేయడానికి ఒక రోజంతా దీంట్లో పెట్టాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.